రజనీకాంత్ ఈ పేరే తమిళనాట ఓ సమ్మోహనం. అంతలా అలరించే రజనీకాంత్ ఆగస్టు 15తో నటునిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఆయన తెరపై తళుక్కుమన్న తొలి చిత్రం కె. బాలచందర్ రూపొందించిన అపూర్వ రాగంగళ్ 1975 ఆగస్టు 15న విడుదలైంది. ఆ చిత్రంలో రజనీకాంత్ సీన్స్ చాలా తక్కువగా ఉంటాయి. అందులో శ్రీవిద్యా భర్తగా, జయసుధ తండ్రిగా రజనీకాంత్ కనిపించారు. తొలి చిత్రంలోనే మిడిల్ ఏజ్డ్ రోల్లో కనిపించిన రజనీకాంత్ ఆపై తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేస్తూ సాగారు. రజనీకాంత్ అసలు పేరు శివాజీరావు గైక్వాడ్. బెంగళూరులో జన్మించిన శివాజీరావు మాతృభాష మరాఠీ. ఇంట్లో మరాఠీ మాట్లాడేవారు. బెంగళూరులో ఉండడం వల్ల కన్నడ, అలాగే తెలుగు, తమిళ భాషల్లోనూ ప్రావీణ్యం సంపాదించారు. కండక్టర్గా జీవితం ఆరంభించిన శివాజీరావుకు సినిమాలంటే పిచ్చి. తెలుగులో ఎన్టీఆర్, కన్నడలో రాజ్కుమార్, తమిళంలో ఎంజీఆర్, హిందీలో శత్రుఘ్న సిన్హా ఆయనకు అభిమాన నటులు. వారి స్టైల్ను అనుసరిస్తూ నాటకాలు వేసేవారు. మిత్రుల సలహాతో శివాజీరావు మద్రాస్ చేరి నటనలో శిక్షణ తీసుకున్నారు. అడియార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో శివాజీరావు ట్రైనింగ్ పీరియడ్లోనే ఓసారి కె. బాలచందర్ ఆయనను చూడడం జరిగింది. శివాజీరావు కళ్లలోని స్పార్క్ గమనించిన బాలచందర్ ఇతను తప్పకుండా మంచి నటుడవుతాడని భావించారు. అలా తన అపూర్వ రాగంగళ్లో తొలి అవకాశం కల్పించారు. అప్పుడే శివాజీరావును కాస్త రజనీకాంత్గా మార్చారు బాలచందర్. రజనీకాంత్ తెలుగులో తొలిసారి నటించిన చిత్రం కూడా కె. బాలచందర్ రూపొందించిన అంతులేని కథ. కన్నడలోనూ కొన్ని సినిమాల్లో నటించారు రజనీకాంత్. తెలుగులో మురళీమోహన్ హీరోగా రూపొందిన తొలిరేయి గడిచింది, ఆమె కథ చిత్రాల్లో విలన్గా నటించారు రజనీ. ఇక చిలకమ్మ చెప్పిందిలో సంగీతకు జోడీగా కనిపించారు. కన్నడలో రజనీకాంత్, విష్ణువర్ధన్ హీరోలుగా రూపొందిన సహోదర సవాల్ను తెలుగులో అన్నదమ్ముల సవాల్గా రీమేక్ చేశారు. అందులో కృష్ణకు అన్నగా రజనీకాంత్ నటించారు. ఈ సినిమాతో తెలుగునాట మంచి క్రేజ్ సంపాదించారు రజనీ. తమిళంతో పాటు తెలుగు, కన్నడ చిత్రాల్లో నటిస్తున్న సమయంలోనే భైరవితో హీరోగా తొలి సక్సెస్ చూశారు రజనీకాంత్. ఆ తర్వాత తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు రజనీ. రజనీకాంత్కు కమల్ హాసన్ మంచి మిత్రుడు. తొలి చిత్రం అపూర్వ రాగంగల్లోనూ, తొలి తెలుగు సినిమా అంతులేని కథలోనూ కమల్తో కలిసి నటించారు రజనీ. శ్రీధర్ రూపొందించిన వయసు పిలిచిందిలోనూ రజనీ, కమల్ కలిసి నటించారు. వారిద్దరూ నటించిన అల్లావుద్దీన్ అద్భుత దీపం, ఎత్తుకు పై ఎత్తు, అందమైన అనుభవం వంటి సినిమాలు సైతం అనువాద రూపంలో తెలుగువారిని ఆకట్టుకున్నాయి. రియల్ లైఫ్లో బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్న రజనీ, కమల్ బాక్సాఫీస్ దగ్గర మాత్రం పోటీదారులు. ఎంజీఆర్, శివాజీ గణేశన్ తర్వాత తమిళనాట పోటాపోటీగా సాగిన జోడీ కమల్ హాసన్, రజనీకాంత్ అనే చెప్పాలి. కమల్ హాసన్ ప్రయోగాలతో సాగుతూ కమర్షియల్ మూవీస్కు దూరమైపోతున్న సమయంలో రజనీకాంత్ మాస్ మసాలా సినిమాలతో సూపర్ స్టార్గా ఎదిగారు. అదే ఇంటి పేరుగా మార్చుకున్నారు. రజనీకాంత్ నటించిన భాష, ముత్తు, నరసింహ, అరుణాచలం, చంద్రముఖి, శివాజీ, రోబో వంటి చిత్రాలు తెలుగునాట కూడా విశేషాదరణ చూరగొన్నాయి. వీటిలో కొన్ని తెలుగు స్టార్స్ మూవీస్కే పోటీనివ్వడం గమనార్హం. తెలుగులో ఎన్టీఆర్తో కలిసి టైగర్ సినిమాలో నటించారు రజనీకాంత్. ఆ తర్వాత తమిళనాట సూపర్ స్టార్గా సాగుతున్న జీవన పోరాటంలో శోభన్బాబు తమ్ముని పాత్రలో అభినయించారు. తెలుగు నిర్మాత ఏ పూర్ణచంద్రరావు నిర్మించిన అంధా కానూన్తో హిందీ చిత్రసీమలో అడుగుపెట్టిన రజనీకాంత్ అక్కడ కూడా తన స్టైల్స్తో ఆకట్టుకున్నారు. చాలా ఏళ్ల తర్వాత జైలర్తో మంచి విజయాన్ని అందుకున్నారు రజనీకాంత్. తర్వాత వచ్చిన లాల్ సలాం, వేటయాన్ సినిమాలు అంతగా అలరించలేదు. తన నట జీవిత స్వర్ణోత్సవ సందర్భంగా ఆగస్టు 14న విడుదల చేసిన కూలీ డివైడ్ టాక్తో నడుస్తోంది. వచ్చే ఏడాది జైలర్ 2తో జనం ముందుకు రానున్నారు రజనీకాంత్. 74 ఏళ్ల వయసులోనూ ఇంకా ఉత్సాహంగా నటిస్తోన్న రజనీకాంత్ రాబోయే రోజుల్లో ఏ తీరున మురిపిస్తారో చూడాలి.